ఎదురుగా ఇంట్లో మా అత్త ఉంటుంది, మా అన్న ఉన్నాడు. వీళ్ళందరూ ఉంటారని తెలిసి కూడా ధైర్యంగా వచ్చి పని చేసినారంటే వాళ్ళు బయట వాళ్ళు అయితే కాదు. అలా అని ఇంట్లో వాళ్ళని అవమానించి మావయ్య గారి దృష్టిలో ఇంకా చెడ్డవాళ్ళం కాలేం కదా. ఇప్పుడు ఏం చేద్దాం పాపా? ఉండు, ఏం పాపా, ఏం చూస్తా ఉండవు? ఇందులో డబ్బులు పెట్టాను చిరంజీవి. కనీసం ఆ డబ్బులతోనైనా ఏమైనా తెచ్చుకొని తిందామంటే ఇవి ఖాళీ చేశారు. ఉన్న ఆ దుడ్డు కూడా ఎవరో ఎత్తకపోయి ఉండరా? ఓ పాపా, పొద్దునుండి నువ్వేం తినింది లేదు, నీకు ఆకలిగా ఉండదు కదా? నేను ఆలోచిస్తుంది నా ఆకలి గురించి కా చిరంజీవి, నీ ఆకలి గురించి. ఉదయం నుంచి నువ్వు కష్టపడ్డావు, ఒళ్ళంతా బాగా అలసిపోయి ఉంటుంది. కాస్త తిని తృప్తిగా పడుకోవాలనిపిస్తుంది. కానీ వండుకోవడానికి వస్తువులు కూడా లేకుండా చిందరవందర చేసేశారు. కనీసం ఉన్న డబ్బులతో ఏదైనా తిందామనుకుంటే ఆ డబ్బులు కాచేసి చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? నాకెంత ఆకలిగా ఉండదో నీకు అంతే ఆకలిగా ఉండదు. కనీసం నువ్వైనా తినుంటే నేను సంతోషించేటోడిని. నేను పస్తులున్నా పర్లేదు, నేను తినాలని నువ్వు అనుకోవడం, నువ్వు తింటే చాలు నాకు లేకపోయినా పర్వాలేదని నేను అనుకోవడం కాదు చిరంజీవి. ఉంటే ఇద్దరం పస్తులుండాలి, తింటే ఇద్దరం తినాలి. పంచుకోవడం అంటే సంతోషాలే కాదు, కష్టాలు కూడా పంచుకోవాలి. సరే, ఈ రోజుకి మనకి తినే రాత లేదనుకుంటాను. తినకుండా ఎట్టుంటావు పాపా? ఉండు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఫోన్ చేస్తున్నాను.